లిక్కర్ స్కామ్లో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకొచ్చింది. అయితే కవిత తరపు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేయాల్సిందిగా కవిత తరపు న్యాయవాదులు కోరారు. దీంతో కోర్టు కవిత బెయిల్ పిటిషన్ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అయితే ఈలోగా తన బెయిల్ పిటిషన్ను కవిత ఉపసంహరించుకున్నారు. కవిత బెయిల్ పిటిషన్ ఉపసంహరణ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పటికే పలు కారణాలు చూపుతూ కవిత పలుమార్లు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టులు తిరస్కరించాయి. ఒక దశలో పదే పదే బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నందున న్యాయమూర్తి తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ, సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేశాయి. దీంతో కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బుధవారం విచారణకు రానుండగా కవిత మంగళవారం తన బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. కవిత తన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకోవడం సంచలనంగా మారింది. బెయిల్ పిటిషన్ ఉపసంహరణ వెనుక ఉద్దేశమేంటన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.